అందరికి నమస్తే. నేను ప్రస్తుతం ఉన్నది దుర్గం చెరువు. అందరికీ తెలుసు. దీని అసలు పేరు రాయదుర్గం చెరువు. పక్కనే రాయదుర్గం ఉంటుంది, రాయదుర్గం చెరువు. కానీ దీని లాస్ట్కి దుర్గం చెరువు అయిపోయింది. ఎందుకు చెరువు దగ్గరకు వచ్చినంటే, ఈ మధ్య హైడ్రా సామాన్యుల ఇండ్లను లేకపోతే మధ్యతరగతి బిల్డర్ల కన్స్ట్రక్షన్స్ను పర్మిషన్స్ లేవని, పర్మిషన్స్ ఉన్నా అప్పుడు పర్మిషన్స్ ఎట్లా వచ్చినా మాకు తెలియదని, హెచ్ఎండిఏ లాంటి ఉన్నతమైన సంస్థలు పర్మిషన్ ఇచ్చినా ఇక అది కాదు, హెచ్ఎండిఏ అప్పుడు ఎందుకు ఇచ్చిందో మాకు తెలియదని, కోర్టులకు పోయే టైం కూడా లేకుండా, కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా, కనీసం వాళ్ళకి చెప్పకుండా మాకేదో కంప్లైంట్ వచ్చింది మేము కులగొట్టేస్తున్నాం అని చెప్పి పోయి కులగొట్టేస్తున్నారు. దీనికి కమిషనర్గా రంగనాథ్ గారు, ఐపీఎస్ రంగనాథ్ గారు ఉన్నారు. ఓకే, మంచిదే. అయితే నేను ఇంతకుముందే మీకు చెప్పిన మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ దగ్గర పోయి మీకు చూపించిన ఫామ్ హౌస్ ఎక్కడ ఉంది, హిమాయత్ సాగర్లో నీళ్ళలో ఎట్లా కట్టిండ్రు, ఎఫ్టీఏలో ఎట్లా కట్టిండ్రు, బఫర్లో ఎట్లా కట్టిండ్రు, త్రిపులం జీవోలో ఎట్లా కట్టిండ్రు చూపించినాం. తర్వాత చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వాళ్ళ ఫామ్ హౌస్ కూడా చూపించిన. నేను ఇక్కడ ఒక ప్రముఖుని ఇల్లు చూపించడానికి వచ్చిన. ఇది దుర్గం చెరువు అంటే ఒకప్పుడు ఎక్కడనో ఊరి చివరన, హైదరాబాద్ చివరన ఉండేదేమో, ఇప్పుడు హైదరాబాద్ నడిబొడ్డునే ఉంది. చూడొచ్చు, నిజంగా ఇక్కడ చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. ఇక్కడ ఇంకా ఎంక్రోచ్మెంట్స్ మొత్తం అయిపోయిన తర్వాత కూడా ఇంకా కొన్ని నీళ్లు ఉన్నాయి. నిజానికి క్యాచ్మెంట్ ఏరియా ఏమీ లేదు, దీనికి రోడ్ల మీద ఉన్న నీళ్ళే రావాలి. ఇది ఒకప్పుడు అంటే 2000 సంవత్సరం కన్నా ముందు దీని 63 ఎకరాలు, దీని సైజు 63 ఎకరాలు 2000 సంవత్సరం కన్నా ముందు. 2000 సంవత్సరం తర్వాత మనకు చూసినాం కదా, వెనక కనిపించిన కాలనీ మొత్తం బ్యాక్ వాటర్, అదంతా అక్కడ కనిపించే కాలనీలు మొత్తం కూడా అదే. ఆ పక్క కనిపించే మొత్తం చుట్టుపక్కల చాలా ఏరియాలు మొత్తం కబ్జాలు అయిపోయినాయి. ఆ కబ్జాలలో చాలామంది ప్రముఖులు ఇండ్లు ఏర్పాటు చేసుకున్నారు. నేను ఒక ప్రముఖుని గురించి చెప్పబోతున్నా. ఇప్పుడు ఎంత ఉంది తెలుసా, ఇది అప్పుడు 63 ఎకరాలు, ఇప్పుడు 28 ఎకరాలు ఉంది అని 2015 సంవత్సరంలో ఆయన ఎవరు, సోలిపేట రామలింగారెడ్డి గారు చనిపోయినారు. దుబ్బాక మాజీ ఎమ్మెల్యే ఉండే, మొన్నటిదాకా ఎమ్మెల్యే ఉన్నప్పుడే చనిపోయిండు. ఆయన చైర్మన్గా ఒక అసెంబ్లీ కమిటీ ఉండే, అసెంబ్లీ కమిటీ ఫైనల్ చేసి ఇక్కడ చాలా కాలనీలు మొత్తం ఏర్పడ్డాయి. ఆల్రెడీ కాలనీలు మొత్తం కబ్జా అయిపోయింది 35 ఎకరాలు అని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. అప్పుడు సరే ఏమైంది ఏం కథని మీకు చెప్తా. మనకు అక్కడ ఒక జాతీయ జెండా కనిపిస్తున్నది. జాతీయ జెండా కనిపించేది ఎవరు తెలుసా, ఇల్లు అది చాలా అత్యంత ప్రముఖుడు అని చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డి గారి అన్న తిరుపతి రెడ్డి గారి ఇల్లు అది. నేను ఆ ఏరియా కూడా పోయినా, మొత్తం వెనుక పోయి చూసి వచ్చిన. చాలా కాలనీలు ఉన్నాయి. ఇప్పటికీ నిజంగా మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసిన, రోడ్లు వేసిండ్రు, అన్నీ వేసింది గవర్నమెంటే. ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ రోడ్లు వేసిండ్రు అన్నీ. అయినా సరే ఆడ పోతే చెరువులో ఉన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఎందుకంటే అది చెరువు, బై బర్త్ అది చెరువు. తర్వాత వీళ్ళు రంగులేసి, దాని మీద డాంబర్ వేసి, దాని మీద పెద్ద పెద్ద ఇల్లు కట్టి, అద్దాల మేడలు కట్టినంత మాత్రాన అక్కడేం చోకు కనిపిస్తలేదు. అదొక చెరువులాగానే కనిపించింది నాకు, చెరువులో ఉన్నట్టుగానే కనిపించింది ఆ రోడ్ల మీద నిలబడితే. అయితే ఏమైంది మరి, ఇప్పుడు హైడ్రా ఎవరి మీద పనిచేయాలి? ఈ మంత్రుల పైన, ఎమ్మెల్యేలు ఎక్కడైతే ఎంకరేజ్ చేసిండ్రో అక్కడ కదా పనిచేయాల్సింది. ఇప్పుడు నేను మీకు ఒక పిక్చర్ చూపిస్తా. ఆ పిక్చర్ తర్వాత నేను మిగతా విశేషాలన్నీ కూడా మీకు చెప్తాను. ఒకసారి చూద్దాం. ఇంకో నా దగ్గర బ్లాక్ అండ్ వైట్ మాత్రమే ఉంది, నేను మళ్ళీ మీకు స్క్రీన్లో చూపిస్తాను. అది ఇంకో ఇది ఒరిజినల్ దుర్గం చెరువు. ఇది ఒరిజినల్ దుర్గం చెరువు. ఇది ఒరిజినల్ దుర్గం చెరువు. ఇప్పుడు దుర్గం చెరువు ఏమైందంటే, మనం ఎక్కడున్నామంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నాం. మనం ఇక్కడ ఉండి చూపిస్తున్నాం. ఇక్కడ ఏమైనాయి, ఈ పక్క మొత్తం కాలనీలు వచ్చేసినాయి కదా, అదే తిరుపతి రెడ్డి గారి ఇల్లు ఉన్న ఏరియా అంతా కూడా ఇదే. ఇక్కడ కనిపించే ఏరియానే, ఇక్కడ కనిపిస్తున్న ఏరియా మొత్తం కూడా ఒక 8 కాలనీలు ఏర్పాటైనాయి. ఈ 8 కాలనీలలో కొన్ని ఏరియాలకు అసలు పర్మిషన్సే లేవు, హెచ్ఎండిఏ పర్మిషన్ లేదు, ఎవరి పర్మిషన్ లేదు. అయితే అప్పట్లో ఎప్పుడో 90స్లో ఒక ఏమంటారు, అప్పుడున్న మాస్టర్ ప్లాన్ ప్రకారం ఒక 5 కాలనీలకు పర్మిషన్ ఇచ్చింది. అప్పుడున్న హుడా, హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, అది కూడా పర్మిషన్ ఇచ్చింది. తర్వాత ఇదంతా కూడా హెచ్ఎండిఏ పరిధిలోకి పోయింది. ఇక్కడ కనిపించేది చూడండి. నాకు తెలిసి ఈ పిక్చర్ 2024 పిక్చర్ కూడా కాదు, నాకు తెలిసి ఇది 2020-21 టైంలో ఉన్న పిక్చర్ ఇది. ఇప్పుడు ఇంకా చాలా ఇండ్లు వచ్చేసినాయి. ఇక్కడ మనకు కనిపించే, ఇక్కడ కనిపిస్తుంది, అక్కడ చిన్న గీత కనిపిస్తుంది మీకు. ఇంకా ఇక్కడ ఇప్పుడు ఆడ మనకు ఎక్కడైతే జాతీయ జెండా ఎగురుతుందో ఆ జాతీయ జెండా ఎగిరే ఇల్లు ఇక్కడ ఉంటుంది. అది తిరుపతి గారి ఇల్లు. ఇప్పుడు దీనికి సంబంధించిన కొద్ది హిస్టరీ కూడా చెప్తాను మీకు. ఎందుకు దుర్గం చెరువు ఇట్లా అయిపోయింది. మనకు దుర్గం చెరువు మీద చూడండి ఒకసారి, ఆ పైన కనిపిస్తుంది కదా, ఏందది,
తీగల వంతెన 2020లో స్టార్ట్ అయింది. ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. నిజానికి అదంతా బ్యూటిఫుల్ ఏరియా, కానీ ఇక్కడ ఏమైంది, మొత్తం కబ్జాల పాలైంది ఇదంతా కూడా. ఎట్లా అయింది అంటే యాక్చువల్గా 2000 సంవత్సరంలో ఫుల్ ఫ్లడ్ వచ్చింది ఈ ఏరియాకి. 2000 సంవత్సరంలో ఫ్లడ్ వచ్చింది. 2000 సంవత్సరంలో ఫ్లడ్ వచ్చినప్పుడు అసలు ఈ చెరువు ఎందుకు ఇట్లా కబ్జాల పాలైంది, ఇది అంతా ఎందుకు ఇట్లా అయిందని అప్పుడున్న ఇరిగేషన్ ఆఫీసర్లు, లేకపోతే అప్పుడున్న మున్సిపల్ డిపార్ట్మెంటు, అప్పుడు జీహెచ్ఎంసీ లేకుండా బహుశా మిగతా డిపార్ట్మెంట్స్, అన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఇక్కడ ఎఫ్టీఎల్ రాళ్ళు నాటిండ్రు. ఎక్కడ నాటిర్రు అంటే చాలా దూరంగా నాటిండ్రు. ఎక్కడంటే ఇక కొన్ని కాలనీల పేరు చెప్తే ఆ కాలనీల కన్నా ముందు ఉంటాయి. ఇప్పుడు అవన్నీ కూడా కాలనీలు అయిపోయినాయి. అసలు ఈ ఇండ్లను కూలగొట్టాలని చెప్పి 2015లో ఈ అసెంబ్లీ ఎస్టిమేట్స్ కమిటీ సోలిపేట రామలింగారెడ్డి ఈ 35 ఎకర్స్ లేక్ అంతా కూడా ఎంక్రోచ్ అయిపోయింది. ఓనర్సు కొన్ని స్ట్రక్చర్స్ నిర్మించారు, కూలగొట్టాలని చెప్పి అప్పట్లోనే రిపోర్ట్ చేసింది. తర్వాత ఏం చేసినంటే వీళ్ళు కోర్టుకు పోయినరు. కోర్టుకు పోతే మేము ఇన్వాల్వ్ కామని చెప్పింది, దీనిలో ఇట్లాంటి దానిలో మేము ఇన్వాల్వ్ కామని చెప్పిండ్రు. తర్వాత లాస్ట్కు ఫైనల్ 2017 తెలంగాణ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మొత్తం ఈ పర్మిషన్స్ అన్ని కూడా రద్దు చేసింది గవర్నమెంట్. రద్దు చేసినప్పుడు ఇప్పుడు అడ్మిషన్ వాటికి అసలు పర్మిషన్ లేదు, ఎవ్వరు పర్మిషన్ లేదు, హెచ్ఎండిఏ పర్మిషన్ లేదు, మున్సిపల్ పర్మిషన్ లేదు, ఎవరు పర్మిషన్ లేవు. కాకపోతే అంత పెద్దోళ్ళు కదా, అందరూ మేనేజ్ చేసి కరెంటు తీసుకున్నారు, నీళ్ళు వచ్చినాయి, రోడ్లు వచ్చినాయి. అసలు ట్యాక్సులు కట్టే వాళ్ళ దగ్గరనేమో రోడ్లు ఉండవు, ఏముండవు. కానీ ఇప్పుడు ఈ కాలనీలు చూస్తే మొత్తం అద్దంలాగా మెరిచిపోయే రోడ్లు వేసినారు. ఎందుకంటే వాళ్ళు ట్యాక్సులు కట్టారు, ఏం కట్టారు. అసలు ఏమైందంటే దీనికి సంబంధించిన కొన్ని కాలనీల పేరు చెప్తే ఆ కాలనీలు మెయిన్గా అమర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ. ఇప్పుడు తిరుపతి రెడ్డి గారు ఉంటున్న నా పక్కన బాక్స్లో తిరుగుతున్న విజువల్స్ ఉన్నాయి కదా, ఆ విజువల్స్ కూడా అన్నీ అవే అమర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి సంబంధించినవి. తర్వాత కావూరి హిల్స్, కళ్యాణ్ నగర్, బృందావన్ కాలనీ, నెక్టార్ గార్డెన్ అండ్ గఫూర్ నగర్, ఇవన్నీ కూడా 2000 సంవత్సరంలో మొత్తం నీళ్ళు వచ్చిన ఏరియాలు. ఇవన్నీ కూడా మొత్తం నీళ్ళున్న ఏరియాలు, 2000 సంవత్సరంలో మొత్తం మునిగిపోయిన ఏరియాలు. అప్పుడు ఈ హెచ్ఎండిఏ అప్పుడున్న హూడా, ఇప్పుడు హెచ్ఎండిఏ ఏం చేసిందంటే ఇదంతా కూడా మొత్తం చెరువు ఎఫ్టీఎల్ కాబట్టి ఇక్కడ పర్మిషన్స్ పర్మిషన్స్ ఏం లేవని అట్లా 2000 సంవత్సరంలో ఫుల్ వరదలు వచ్చి మొత్తం ఆ బ్యాక్ ఏరియా మొత్తం మునిగిపోయినప్పుడు ఇరిగేషన్ ఆఫీసర్లు, రెవెన్యూ ఆఫీసర్లు కొన్ని అప్పుడు డిమాలిష్ కూడా చేసారు, కొన్ని కూలగొట్టిరు కూడా. అప్పట్లో ఏమైందంటే నీళ్ళు వచ్చినాయి కాబట్టి ఆ ఇరిగేషన్ ఆఫీసర్లు మొత్తం ఎఫ్టీఎల్ లెవెల్ అంటే ఈ ట్యాంకు, ఈ దుర్గం చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏముంటుంది అనేది మొత్తం వెనుకకు తీసిర్రు. వెనుకకు తీసిన తర్వాత చాలా కాలనీలు ఉన్నాయి. అప్పుడు వాళ్ళందరూ కోర్టుకు పోయినరు, కోర్టు కూడా పరిశీలించింది, అయినా సరే మేము ఇన్వాల్వ్ కావని చెప్పింది. ఫైనల్గా కోర్టు ఏం చెప్పిందంటే ఇదంతా రెసిడెన్షియల్ ఏరియా కాదు, రిక్రియేషన్ ఏరియాగా మార్చేసింది మొత్తం. ఎవరు ఇక్కడ ఆఫీసర్లంతా, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా కింద. అసలు ఇప్పుడు ఇది మనకు కనిపిస్తుంది కదా, ఈ కాలనీ ఏది కూడా రెసిడెన్షియల్ ఏరియా కాదు. ఇప్పుడు ఇదంతా కూడా రిక్రియేషన్ ఏరియా కింద రిక్రియేషన్ జోన్ కిందకి తీసుకుపోయినారు. తర్వాత ఇక 2009లో అంతకన్నా ముందు 2011 కన్నా ముందు హుడా అప్రూవల్స్ అని రకరకాలు బేరసారాలు చేసి, డబ్బులు ఇచ్చి, వాళ్ళ మేనేజ్ చేసి, వీళ్ళ మేనేజ్ చేసి, రకరకాలు చేసి మొత్తానికి అయితే ఇక్కడ కాలనీ అయితే కట్టుకున్నారు. కానీ ఇప్పుడు కూడా వాటికి పర్మిషన్ లేదు. ఇప్పుడు ఎవరు హైడ్రా, ఇప్పుడు రంగనాథ్ గారు చేయాల్సిన పని ఏంటంటే, ముందు మనకి ఇది ఎంత బ్యూటిఫుల్ చెరువు మన హైదరాబాదు మధ్యలో కాబట్టి ముందు హైడ్రా ఏం చేయాలంటే ఇక్కడ వచ్చి ఈ కాలనీ ఏంది పరిస్థితి చూడాలి. ఇక్కడ ఉన్న తిరుపతి రెడ్డి గారి ఇల్లు ఏంది, లేకపోతే మిగతా వాళ్ళ ఇల్లు ఏంది, చాలా ఇల్లు ఉన్నాయి, పెద్ద పెద్ద వాళ్ళ ఇల్లు ఉన్నాయి. తిరుపతి రెడ్డి గారు ఒక్కదే కాదు. కాకపోతే మనకు తిరుపతి రెడ్డి గారి జెండా కనిపిస్తుంది కాబట్టి అక్కడ తిరుపతి రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాం. ఆ పక్కన ఎంత బ్యూటిఫుల్ ఇల్లు కట్టుకున్నారు చూసినావా, అది మొత్తం దుర్గం చెరువే. ఆ పక్క కనిపించే ఏరియాలు కాలనీలు దాదాపు 8 కాలనీలు ఉన్నాయి. ఆ 8 కాలనీలు మొత్తం కూడా దుర్గం చెరువే. అదంతా కూడా మరి ఎప్పుడు ఈయన రాబోతున్నారు, ఎప్పుడు హిటాచీలో లేకపోతే ప్రొక్లైన్లో ఏమేమో సామాన్య జనాల మీదకి పంపిస్తున్నారు కదా బుల్డోజర్లు, ఆ బుల్డోజర్లు వేసుకొని ఎప్పుడు వస్తారు, ఎప్పుడు కూలగొడతారు, ఎప్పుడు రంగనాథ్ గారు ఇక్కడ కాలు పెట్టబోతున్నారో మనం కూడా చూడాలి. నిజానికి ఇట్లాంటివి కూలగొడితే జనాలకు న్యాయం జరుగుతుంది. ముందు మీరు మినిస్టర్లై, ఎమ్మెల్యేలై, తర్వాత అన్ని రాజకీయ పార్టీలై, అన్ని పార్టీలై, నేను ఒక పార్టీ చెప్తలేను, అన్ని పార్టీల్లో ఉన్న రాజకీయ నాయకులై, గెస్ట్ హౌజులు, ఫామ్ హౌజులు, ఇట్లాంటి కాలనీలు, ఎంక్రోచ్ అయిన కాలనీలు అంటే నిరుపేదలు 50 గజాలు 60 గజాల మీదకి పోకండి. ఇట్లాంటివి పెద్ద పెద్దోళ్ళై. ఇప్పుడు తిరుపతి రెడ్డి గారు సీఎం వాళ్ళ అన్న అని చెప్పి మీరు ఉపేక్షించారు అనుకో, మీ మీదకే బ్యాడ్ నేమ్ వస్తుంది, మీరే తప్పుల్లో పడతారు. జనాలను చేసినప్పుడు జనాల కన్నా ముందు జనాలను తయారు చేసిన లీడర్లు, ఆ లీడర్ల బంధువులు, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ మీద పడాలి ముందు. కాబట్టి ఇక్కడ తిరుపతి రెడ్డి గారు ఇల్లు ఎప్పుడు కూడా కొడతారు, తిరుపతి రెడ్డి గారి ఇంటికి ఎప్పుడు వస్తుంది మీ జేసీబీయో, మీ ఏమొస్తుందో, మీ దగ్గర ఉన్న ఇటాచీలో ఏమొస్తాయో, ఎప్పుడు వస్తాయి అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఇక ఇట్లాంటివి చేసిన తర్వాత ఎవరైనా మీకు సపోర్ట్ చేస్తారు. రంగనాథ్ గారు మీకు అందరూ సపోర్ట్ చేస్తారు, సామాన్య జనం అంతా కూడా మీకు నీరాజనం పలుకుతారు. అబ్బా మీరు మొగోళ్ళు, మీరు అసలు మొత్తం ఎరగొట్టిర్రు, పలగొట్టిర్రు అని. కానీ ఇవన్నీ వదిలేసి
ఆడ ఈడ భయభ్రాంత గురి ఎనికే సామాన్య జనాలై పర్మిషన్ ఉన్నా కూడా కొనుగొట్టడం మాత్రం కరెక్ట్ అయితే కాదు. ఇది సామాన్య జనం కూడా చూస్తూ ఉన్నారు. ఇది ప్రభుత్వాన్ని కూడా చెడ్డపేరు తీసుకొచ్చేది. రేవంత్ రెడ్డి గారు మీకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని చెప్పేసి మీరు ఎక్కడ వాడాలో అక్కనే వాడండి ఫ్రీ హ్యాండ్. అంతేగాని అనవసరమైన జనాల తనలో ఏళ్ళు పెడితే జనాలు కొందరు అయితే ఊకుంటారు, కానీ తర్వాత అయితే ఊకరు కదా, ఒక రోజు రివాల్ట్ వస్తుంది. కాబట్టి ముందు ఇక్కడ దుర్గం చెరువును కాపాడండి. దుర్గం చెరువు బ్యాక్ సైడ్ ఉన్న కాలనీలో పరిస్థితి ఏంది, ఆ కాలనీలో కొన్నిటికి హెచ్ఎండిఏ పర్మిషన్, పాత పర్మిషన్ కూడా పర్మిషన్ ఉన్నాయంట. మరి అక్కడ తిరుపతి రెడ్డి గారి ఇల్లు కనిపిస్తుంది. తిరుపతి రెడ్డి గారి ఇల్లు పరిస్థితి ఏంది, తిరుపతి రెడ్డి గారి ఇల్లు మొత్తం ఎఫ్టీఎల్ అది. ఇంకా అసలు దీనిలో బఫరు లేకపోతే ఇంకోటి ఏం లేదు, మొత్తం ఫుల్ ట్యాంక్ లెవెలే, మొత్తం దుర్గం చెరువులో కట్టేసినారు, మట్టి పోసినారు, ఇల్లు కట్టినారు. ఇక ఇప్పుడు ఏం చర్య తీసుకుంటుందో చూద్దాం. రంగనాథ్ గారు ఏం చర్య తీసుకుంటారో కూడా చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.